భారత ఎదుగుదల, భారత ఆర్థిక మూలాలను దెబ్బతీసే కుట్ర ఎప్పుడు జరుగుతుంది. మనం అస్సలు పట్టించుకోం. మన తిండి, మన జీవితం, మనం ఏం చూసుకుంటాం, ఇదే బ్రతుకులు నడిచిపోతూ ఉంటుంటాయి. కానీ మన కళ్ళ ఎదుట జరిగే చిన్న చిన్న సంఘటనలు అనిపించే అతి పెద్దదైనటువంటి ఏదైతే రాకెట్రీ అని సినిమాకి కారణమైన నంబి నారాయణన్ ఆ రోజున కనుక అరెస్ట్ కాకుండా ఉంటే క్రయోజెనిక్ ఇంజన్లో ఓ 20 ఏళ్ల ముందు ఉండేవాడు. కానీ అతని ద్వారా ఈ దేశపు అభివృద్ధిని ఓ 20 ఏళ్ళు వెనక్కి తోశారు. సాధ్యమైంది కదా. అట్లాగే కాపర్ పరిశ్రమ ప్రపంచంలో అద్భుతమైనటువంటి పరిశ్రమ. తమిళనాడులో కార్మికులు రెచ్చగొట్టి ఉద్యమం చేయించారు. దాని ఫలితం కాపర్ ఇప్పుడు విదేశాల నుండి దిగుమతి చేసుకున్నాం. కానీ ఇక్కడ ఉద్యమాలు చేసినటువంటి కమ్యూనిస్టులు చైనాలో అదే కాపర్ పరిశ్రమ నెంబర్ 1గా నడుస్తుంది. అట్లాగే ఇప్పుడు చైనా నుండి ఇండియాకి యాపిల్ పరిశ్రమ వచ్చేస్తుంది. ఇక్కడ పెద్ద ఎత్తున పెడుతున్నారు. టాటాతో లింకప్ అయి ఉన్నది ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించినటువంటి హబ్. మొన్న అగ్ని ప్రమాదం జరిగింది. టాటా వాళ్ళ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగింది. భారీ ఎత్తున దగ్ధమైంది. దీంతో ఇప్పుడు యాపిల్ మరి ఏం చేస్తుంది? ఐఫోన్లు ప్రొడక్షన్ మానేస్తుందా? మొత్తం సెటరేట్ అయ్యేటప్పటికి ఎంతకాలం పడుతుందో తెలియదు. ఇప్పుడు మళ్ళీ చైనాకి తరలిపోవద్దు. అంటే ఇక్కడ మనకి దగ్గర ఎదుగుతున్నప్పుడు కావాలని తొక్కిపట్టే ప్రయత్నం జరిగింది. అంటే ఇక్కడ మనం దీన్ని అగ్ని ప్రమాదం కిందనే చూస్తాం. కానీ దాని వెనకాల అగ్ని ప్రమాదం సృష్టించినోడికి కూడా వాడికి తెలియకపోవచ్చు. ఏ 1000 రూపాయలు తీసుకుని చేశాడో, 10,000 తీసుకుని చేశాడు. కానీ దాని పర్యవసానం యాపిల్ మే నీడ్ టు టర్న్ టు చైనా ఆఫ్టర్ ఇండియన్ టాటా ప్లాంట్ ఫైర్. ఇది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎలాంటి కుట్రలు ఉంటాయని.